మరి ఎలా అంటే నేను నాకు వచ్చింది ఇప్పుడు డీ షోలో అమ్మాయి వచ్చినప్పటి నుంచి వచ్చిన వాళ్ళు పార్ట్నర్స్ ఎవరైతే సోమేష్ వీళ్ళందరూ కూడా ఉన్నారో వాళ్ళు 18+ అప్పటికి. తనకి సంబంధించిన పార్ట్నర్స్ కూడా అందరూ 18+. 18+ ఉన్నప్పుడు ఈ అమ్మాయి కూడా 18+ ఉంటుంది. మరి ఆ ఏజ్ ప్రకారంగా తీసుకుంటే జానీ మాస్టర్ దగ్గరకు వచ్చినప్పుడు 18+, మరి 16 అని ఎందుకు పెడుతున్నారు? ఫోక్స్ ఎందుకు వచ్చింది ఇప్పుడు మధ్యలో? ఎందుకు కేసు పెట్టాల్సిన ప్రధాన రీజన్ ఏముంటుంది? వాట్ ఈస్ షీ వాంట్? తనకి జానీ మాస్టర్ వెళ్ళిపోయిన తర్వాత అంటే విశ్వక్సేన్ షూట్లో ఆ అమ్మాయి వర్క్ నచ్చక అమ్మాయిని పంపించేశారు. ఈ ప్రస్తావన విశ్వక్సేన్లో సుమారుగా 35 షాట్స్ వరకు తీయాలంటే తను ప్రధానంగా ఒక 6 షాట్సే తీసింది ఆ రోజు అనేది నాకు యూనిట్ నుంచి వచ్చింది. నేను పర్సనల్గా వాళ్ళ పిఏకి కాల్ చేసి అసలు నిజాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేశాను. యూనిట్ నుంచి మాత్రం తన వర్క్ మాత్రం అంత స్పీడ్గా లేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ప్రధానంగా 35 షాట్స్ తీయకపోయినా ఒక 15 షాట్స్ అయితే ఆ రోజు తీయగలుగుతారు. అక్కడ నుంచి వస్తున్న వర్జన్ ఇది. కానీ ఆ అమ్మాయి మాత్రం జానీ మాస్టర్ కాల్ చేసి మరీ విసిగించి ఆ షూటింగ్ చేయకుండా నెక్స్ట్ డే భాను మాస్టర్ ఆ సాంగ్ చేయాల్సి వచ్చింది. వెంటనే ఆ షూటింగ్ నుంచి తొలగించే ప్రయత్నం చేశారు. విశ్వక్సేన్ తొలగించేశారంటూ చెప్పడం అయితే జరిగింది. ఎందుకు అని అంటే జానీ మాస్టర్ నువ్వు ఆ పాట చెయ్యొద్దు అని వేధింపులకు గురి చేశాడని చెప్తున్నారు. మరో విషయం ఏంటంటే విశ్వక్సేన్ ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చాడు, నెక్స్ట్ సినిమాలో ఆమెకు ఛాన్స్ ఇస్తానని చెప్పి. ఇవన్నీ నిజం కాదని అటువైపు నుంచి వస్తున్న సమాచారం. అంతా తప్పండి. దీని గురించి అసలు మాట్లాడాలంటే కూడా నాకు రావట్లేదు. ఎందుకనంటే ఇది రాంగ్ ఎలిగేషన్, అసలు టోటల్గా కంప్లీట్గా తప్పు. ఆ అమ్మాయి వర్క్ నచ్చక పంపించారని మీరే అంటున్నారుగా, ఇది ఆ యూనిట్ చెప్పింది అని అంటున్నారుగా. సో వర్క్ నచ్చినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళకి లాస్ జరుగుతుంది, ల్యాక్స్లో లాస్ జరుగుతుంది. మరి అప్పుడు ఇంకో కొరియోగ్రాఫర్ని పిలిపించుకుంటారు. వాళ్ళకి తప్పే ఉంది అంటే ఇప్పుడు మీరు నాకు నచ్చకపోతే నాకు ఏ చెడు జరిగినా మీరేనా? సో ఇప్పుడు ఆ అమ్మాయికి మాస్టర్కి చిన్న క్లాష్ వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఏ సాంగ్ చేయకపోయినా దానికి జానీ మాస్టర్ రీజనా? తప్పండి అది. ఆ అమ్మాయిని ఎవరు ఆపలేదు. అమ్మాయి కార్డు మేమే ఇచ్చామంటుంటే మళ్ళీ ఆ అమ్మాయి కెరీర్ మేము ఎందుకు ఆపుతాం? సార్కి షూటింగ్ నచ్చలేదు, అదేదో ల్యాగ్ చేస్తుంది, అనుకున్న టైంలో తన షార్ట్స్ తీయట్లేదు, అందుకని అది భాను మాస్టర్కి ఇచ్చారు. భాను మాస్టర్ వచ్చి సాంగ్ చేశారు. ఇది జరిగింది. ఆ అమ్మాయి జానీ మాస్టర్ ఇప్పించలేదు అని చెప్పి ఆ అమ్మాయి మెంటల్గా అది ఫిక్స్ అయిపోయి ఇవన్నీ జానీ మాస్టర్ చేయిస్తున్నారు అని చెప్పి ఆ అమ్మాయి ఏదో ఎఫ్ఐఆర్లో ఆ అమ్మాయి ఇష్టం వచ్చినట్టు పెట్టేసింది. నాకు తెలిసి ఆ అమ్మాయి కూడా ఇంత ఇష్యూ అవుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. నాకు తెలిసి ఏదో పెట్టేస్తాము, భయపడతాడేమో చూద్దాంలే అని అనుకున్నట్టుంది. సో అది మాస్టర్ అసలు విశ్వక్సేన్ సార్ వెళ్ళలేదు షూట్కి, ఆయన అసలు రచ్చ చేయలేదు, గొడవ చేయలేదు, ఆయన పార్టీ ఆయన వర్క్లో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సార్ షూటింగ్లో అసలు మాస్టర్ ఎక్కడున్నారో కూడా ఫస్ట్ అది తెలియదు. అలాంటి పర్సన్ ఇప్పుడు ఇది విశ్వక్సేన్ అంటున్నారు కదా, వర్క్ నచ్చక ఆయన వద్దనుకున్నారు, దానికి మాస్టర్ ఏం చేస్తారు? అదంతా రాంగ్ అండి, రాంగ్. అదంతా ఆమె అలా ఊహించుకుంటుంది, ప్రతిదానికి ఊహించుకుంటే నేనేం చేస్తే సైకో మెంటాలిటీ, అదే చెప్తున్నాను, సైకో. నాకు ఇంకా నేను కంపేర్ చేయకూడదు కానీ వచ్చింది, వదిలేండి. మరో విషయం కూడా, రిమాండ్ రిపోర్ట్లో మాత్రము జానీ మాస్టర్ గిల్టీగా ఫీల్ అవుతున్నారు, నేరం ఒప్పుకున్నట్టు పోలీసులు అయితే దాంట్లో దాఖలు చేయడం జరిగిందని కూడా తెలుస్తుంది. రిమాండ్ రిపోర్ట్లో హీఈస్ ఫీలింగ్ గిల్టీ. రిమాండ్ రిపోర్ట్ చూపించండి ఒకసారి, చూపించండి ఒకసారి. రిమాండ్ రిపోర్ట్ రాలేదు ఇంకా. అది మన స్టేట్మెంట్ ఎవరిది? ఆ అమ్మాయి స్టేట్మెంట్. అది ఆ అమ్మాయి స్టేట్మెంట్ వచ్చి అది రిమాండ్ రిపోర్ట్ ఎలా అవుతుంది? అంటే మీరు అడిగారు క్వశ్చన్, ఆ రిపోర్ట్ నాకు చూపిస్తే నాకు కూడా తెలియదు. ఆ అమ్మాయి స్టేట్మెంట్ నేను 100 స్టేట్మెంట్లు ఇస్తాను, నేను 100 స్టేట్మెంట్లు ఇస్తా. అవి రిమైండ్ రిపోర్టా? కాదు కదా, ఇంకా రాలేదు రిమైండ్ రిపోర్ట్. అది మేము కూడా తీసుకోవాలి, అన్ని ఫైల్ మొత్తం మేము కూడా తీసుకోవాలి. మొత్తం కూడా ఏం చెప్తారు అసలు? ఇంత రచ్చరచ్చ జరిగింది. ఒకవైపు మహిళా కమిషన్ నుంచి ప్రెషర్ వస్తుందని చెప్తున్నారు, మరోవైపు మహిళా కమిషన్ అంతా విమెన్కి కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా ఏకమయ్యి ఇటువంటి అరాచకాలు చాలా జరుగుతున్నాయి, కాస్టింగ్ కౌచ్ అని చెప్పి, ఆ తర్వాత లైంగిక వేధింపుల కమిట్మెంట్ కోసము ఇటువంటివి చేస్తున్నారు, ఇటువంటివి తరచూ జరుగుతున్నాయి ఫిలిం ఇండస్ట్రీలో, కొత్తగా వచ్చిన అమ్మాయిలను వాడుకుంటున్నారంటూ ఇటువంటివన్నీ బయటకు వస్తున్నాయి. వర్క్ ప్లేస్లో ఇటువంటి సెక్షువల్ హరాస్మెంట్లు కూడా జరుగుతున్నాయని. నేను యాక్చువల్గా ఇన్ని రోజులు ఉమెన్కి సపోర్ట్ చేసేదాన్ని ప్రతి దానిలో కూడా, కానీ ఈరోజు ఇద్దరికీ సపోర్ట్ చేయాలని డిసైడ్ అయ్యాను నేను. ఇంతవరకు ఉమెన్కే అన్యాయం జరుగుతుందని అనుకున్నా, కానీ ఇప్పుడు మెన్కి కూడా అన్యాయం జరుగుతుంది. ఈ రోజు నుంచి ఏ రైట్స్ వచ్చినా, ఏ ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసినా, ఏ ఐపీసీ సెక్షన్లు ఏవి పెట్టినా ఈక్వల్ లేడీస్కి కూడా అదే ఉండాలి. ఎవరైతే ఫ్యామిలీస్ని డివైడ్ చేస్తున్నారో, ఎవరైతే ఇట్లా టార్చర్ చేస్తారో ఎమోషనల్గా, వీళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి ఫస్ట్. ఇప్పుడు 376 అని పెట్టారు, ఇలాంటి సెక్షన్ అమ్మాయిలకు కూడా రావాలి.
ఎందుకనంటే ఇప్పుడు నేను లైవ్లో చూస్తున్నానుగా, సో ఇప్పుడు ఈ మెన్కి సపోర్ట్ లేకపోవడం వల్ల ఈ లేడీస్